హలో అండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి మనకి ఒక 10 డేస్ అవుతుంది అప్రాక్సిమేట్గా. సో ఈ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ అంతా కూడా ఎంసెట్కి, జేఈకి, అదేవిధంగా నీట్కి అప్లై చేస్తూ ఉంటారు. సో మన తెలంగాణ స్టేట్లో తీసుకున్నట్లయితే ఈఏపీ సెట్, ఓకే, టీజీ ఈఏపీ సెట్ 2026 ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ కూడా మనకి ఇంకొక 10 డేస్లోనే ఉంది. అది April 4th వరకు మనకి టైం ఇచ్చారనమాట. సో వితౌట్ లేట్ ఫీజు మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే April 4th వరకు ఉంది. లేదు ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే దానికి సంబంధించి విత్ లేట్ ఫీజుతోని ఒక 250 రూపీస్ లేట్ ఫీజుతోని 10th April వరకు చేసుకోవచ్చు. లేదు 500 రూపీస్ లేట్ ఫీజుతోని 15th April వరకు చేసుకోవచ్చు. ఇంకా అది కూడా మిస్ అయ్యారు అని అంటే 2500 రూపాయలతోని April 20th వరకు కూడా మీరు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. సో అది కూడా మిస్ అయ్యారు అని అంటే 5000 రూపాయల ఫైన్ కట్టి 24 April దాకా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక అది కూడా మిస్ అయింది అని అంటే ఇంకొక లాస్ట్ ఛాన్స్ మీకు 10,000 రూపీస్ లేట్ ఫీజుతోని April 2వ తారీఖు వరకు, మే 2వ తారీఖు వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట. సో మరి ఫైన్ కడతారా లేకపోతే ఫైన్ లేకుండా ఇప్పుడు మామూలుగానే మీరు రిజిస్టర్ చేసుకుంటారా అనేది మీరే ఆలోచించుకోండి. సో వితౌట్ లేట్ ఫీజ్ అయితే మీకు April 4th వరకు టైం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు 24 మార్చ్. సో మనకి ఇంకా అప్రాక్సిమేట్గా ఒక 10 డేస్ 11 డేస్ అటు ఇటుగా ఉంది టైము. సో మరి ఈ లోపల మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు ఎంతమంది అంటే కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఏంటి, లేదా అసలు ఇప్పటి వరకు ఈ ఏపీ సెట్కి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రెగ్యులర్గా మనకి ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సారీ. సో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్, దానికి సంబంధించిన గైడెన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అని అంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ కూడా చేయొచ్చు. లేదంటే మీరు మా అడ్రస్ కూడా విజిట్ చేసినట్లయితే తప్పకుండా మీకు పర్సనల్గా గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూడండి, ఈఏపీ సెట్కి మనకి 2,20,000 మంది ఇప్పటి వరకు అప్లై చేయడం జరిగిందనమాట. సో హైదరాబాద్లో మనకి జోన్ 1, 2, 3 అని 3 రకాల జోన్స్ ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ మనకి ఇంతకుముందే చాలా రోజుల కిందటనే అదంతా కూడా ఫుల్ అయిపోయింది, అంటే కెపాసిటీకి మించి రిజిస్టర్ చేసుకున్నారు. అయితే మళ్ళీ ఇంకా కొంత ఫెసిలిటేట్ చేసి ఇంకొక 24,000 మెంబర్స్కి కూడా ఇక్కడ ఈ 3 జోన్లలో టెస్ట్ సెంటర్లు వేయడం జరిగిందనమాట. సో ఇప్పటి వరకు మొత్తంగా మనకి 2,20,879 మంది రిజిస్టర్ చేసుకున్నారు, ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్స్ కలిపి. సో విడివిడిగా తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్కి అయితే మనకి 1,55,804 అప్లికేషన్స్ వచ్చాయి. సో అగ్రికల్చర్ అయినట్లయితే 64,886 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇంకా మనకి 10 రోజులు టైం ఉంది కాబట్టి ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా పెరుగుతాయన్నమాట. సో మరి పెరిగినట్లయితే మనకి ఎలా ఉంటుంది సీట్స్, కాంపిటీషను, మనకి టాప్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఇట్లాంటివన్నీ కూడా మనం రాబోయే వీడియోస్లో క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు ఎంత ర్యాంక్ వస్తే మనకి ఎటువంటి కాలేజెస్లో సీట్ వస్తుంది అండ్ ఎటువంటి బ్రాంచ్లో సీట్ వస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే రాబోయే వీడియోస్లో మనము తెలుసుకుందాము. సో ఇక్కడ మీకు ఇంకొక చిన్న స్టేట్మెంట్ కూడా తయారు చేసి పెట్టాను చూడండి. సో మనకి 2023, 2024, 2025, 2026 ఇలా లాస్ట్ 3 ఇయర్స్ అండ్ ఈ సంవత్సరం ఇది కూడా మనకి ఇప్పటివరకు ఉన్న డేటాని ఈ స్టేట్మెంట్లో డిస్ప్లే చేయడం జరిగింది. చూడండి, ఇంజనీరింగ్ స్ట్రీమ్ తీసుకున్నట్లయితే 2023లో అప్లై చేసిన వాళ్ళు అంటే రిజిస్టర్ చేసిన వాళ్ళు 2,05,295 మంది ఉంటే దాంట్లో ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు అంటే అపియర్ అయిన వాళ్ళు 1,95,275 మెంబర్స్ అటెండ్ అయ్యారు. అయితే దాంట్లో మరి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 1,56,879 మంది క్వాలిఫై అయ్యారు. సో ఈ నంబర్స్ మనకి తర్వాత ఇయర్లో అంటే 2024లో తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, రిజిస్టర్ చేసిన వాళ్ళు 2,05,000 ఉంటే ఇక్కడ 2,50,000కి 54,000కి పెరిగింది. అదేవిధంగా ఈ 2025లో తీసుకుంటే ఇది 2,20,000కి పడిపోయిందనమాట. 2,54,000 నుంచి 2,20,000కి
పడిపోయింది. అయితే మరి ఇందులో అపియర్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే చూడండి, 2023లో 1,95,000 మంది అపియర్ అవుతే తర్వాత ఇయర్లో అంటే 2024లో 1,40,000 మంది అపియర్ అయ్యారు. మరి లాస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే 2,07,000 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారనమాట. మరి వీళ్ళల్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారనంటే చూడండి ఇక్కడ 2023లో 1,56,000 మంది క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత 2024లో 1,80,000 మంది క్వాలిఫై అయ్యారు. మరి 2025కి వచ్చేసరికి 1,51,000కే పడిపోయింది అది. సో ఇక్కడ పర్సంటేజ్ కూడా చూపించాను చూడండి, అపియర్ అయిన వాళ్ళకి అండ్ క్వాలిఫై అయిన వాళ్ళకి పర్సంటేజ్ తీసినట్లయితే ఇంజనీరింగ్ 2023లో 80% మంది క్వాలిఫై అయ్యారు, 24లో 75% మంది, 25లో 73%. అంటే కొంచెం స్లోగా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది ఈ పర్సంటేజ్, అంటే క్వాలిఫైయింగ్ పర్సంటేజు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా చూడాలి. ఎందుకనంటే ఇప్పటి వరకు చూడండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే 2,20,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రిజిస్టర్ చేశారు, 2,07,000 మంది అపియర్ అయ్యారు, 1,51,000 మంది క్వాలిఫై అయ్యారు. మరి ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇంజనీరింగ్లో 1,55,000 మంది రిజిస్టర్ చేశారు. ఇంకా 10 days టైం ఉంది కాబట్టి, సో ఆ 10 days తర్వాత కూడా మళ్ళీ ఇంకా కొద్ది రోజులు ఈ 250, 500, 1,000, 2,000, 5,000, 10,000తో ఫైన్ కట్టించుకొని కూడా రిజిస్ట్రేషన్ అలౌ చేస్తున్నారు. కాబట్టి మరి అప్పటి వరకు కూడా మొత్తం టోటల్గా అప్లికేషన్స్ 2 లక్షలు దాటే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది మనకి. చూడాలి, ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 1,55,000 మంది రిజిస్టర్ చేశారు. సో ఓన్లీ ఇంజనీరింగ్, ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించే. సో 2 లక్షలు దాటుతుంది. మరి అది 2,20,000 లాస్ట్ ఇయర్ అంత అవుతుందా లేకపోతే ఇంకా తగ్గుతుందా? ఎందుకంటే ఈ పాస్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే తగ్గుతుంది. బట్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఏమో మనకి అంతకుముందు అంటే ఫస్ట్ మనం తీసుకున్నది ప్రీవియస్ 3 years ప్లస్ ఈ ఇయర్ తీసుకుంటున్నాము, 205, 254, 220. సో ఇలా పెరిగి తగ్గింది. మరి ఈ సంవత్సరం ఎంతవరకు వస్తుందనేది చూడాలి. 2 లక్షలు అయితే ఖచ్చితంగా దాటుతుంది. ఓకే, సో ఎందుకంటే టోటల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్సే కొన్ని లక్షల్లో ఉన్నారు, 8 to 10 lakhs మధ్యలో ఉంది నంబరు. సో అదేవిధంగా మనకి అగ్రికల్చర్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 2023లో 1,15,000 మంది రిజిస్టర్ చేస్తే ఆ తర్వాత సంవత్సరం 1,00,000 మంది చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 86,000కి పడిపోయిందనమాట ఇది. సో అదేవిధంగా అపియర్డ్ క్యాండిడేట్స్ తీసుకున్నట్లయితే 1,06,000 మంది అపియర్ అయ్యారు. ఆ తర్వాత క్వాలిఫై అయింది 91,000. ఇక 2024 తీసుకున్నట్లయితే అపియర్ అయిన వాళ్ళు 91,000 మంది ఉంటే క్వాలిఫై అయిన వాళ్ళు 82,000 మంది ఉన్నారు. అదేవిధంగా 2025లో తీసుకుంటే 81,000 మంది అపియర్ అయితే క్వాలిఫై అయిన వాళ్ళు 71,000 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఇప్పుడు మరి ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఎంతమంది మన రిజిస్టర్ చేశారనంటే చూడండి, ఇక్కడ 64,886 మంది ఈ రోజు వరకు అంటే 23 మార్చ్ వరకు అప్లై చేశారు. సో మనకి ఇంకా 4th వరకు టైం ఉంది, దాని తర్వాత ఫైన్తో కూడా టైం ఉంది. కాబట్టి ఈ నెంబర్స్ అయితే ఖచ్చితంగా వీటికి దగ్గరలో ఉండే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. సో దీంట్లో మరి మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఎంతవరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా అసలు మనకి ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీకు ఎగ్జామ్లో మీకు ఎన్ని మార్కులు వస్తాయి, ఇప్పుడు మనకి దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో మనకి ఉండేటివి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 160 ప్లస్ మార్క్స్ కూడా 160 ఉంటాయి. కాబట్టి సో డైరెక్ట్గా మీకు 160కి ఎన్ని మార్కులు వస్తే ఓకే. సో ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీకు మార్నింగ్ షిఫ్ట్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇలా ఒక 3-4 days ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా నార్మలైజ్ చేస్తారనమాట. మీకు వచ్చినటువంటి స్కోర్ని, ఆ స్కోర్ని నార్మలైజ్ చేసిన తర్వాత వచ్చే స్కోర్ను బట్టి ర్యాంక్ కూడా డిసైడ్ చేస్తారనమాట. సో ర్యాంక్ ఎలా ఉంటుంది ఏంటి అని అంటే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి డేటా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇంజనీరింగ్ స్ట్రీము, ఇదేమో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అనమాట. సో ఒకవేళ మీకు ఎంసెట్లో 160 మార్కులకు గాను 80 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ వచ్చినట్లయితే మీ యొక్క ర్యాంకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయినట్లయితే మీ ర్యాంకు 2,613 కంటే తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ ప్రకారంగా. మరి ఈ సంవత్సరం ఏంటి అని అంటే ఈ సంవత్సరం వచ్చే నంబర్ ఆఫ్ అంటే అపియర్ అయ్యేటువంటి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, అదేవిధంగా వాళ్ళకు వచ్చేటువంటి హయ్యెస్ట్ స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ ర్యాంక్ అనేది నార్మలైజ్ అయిన తర్వాత, స్కోర్ నార్మలైజ్ అయిన తర్వాత మీకు వచ్చే ర్యాంక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే, ఖచ్చితంగా ఇంతే వస్తుందని గ్యారంటీ అయితే లేదు. కాబట్టి ఇది జస్ట్ ఐడియా కోసం అనేది మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అదే అగ్రికల్చర్ ఫార్మసీ తీసుకున్నట్లయితే బిలో 2,726 లాస్ట్ ఇయర్ వచ్చిందనమాట. ఒకవేళ మీ స్కోరు 80 కంటే తక్కువ అండ్ 75 కంటే ఎక్కువ
వచ్చినట్లయితే సో మీ ర్యాంకు ఇంజనీరింగ్ అయితే 2600 నుంచి 3995 అంటే 4000 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అగ్రికల్చర్ తీసుకున్నట్లయితే 2700 నుంచి 4600 మధ్యలో మీ ర్యాంకు ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ కంపారిజన్ కూడా చేసుకోవచ్చు మనము 2025 అండ్ 2024కు సంబంధించి. సో 80 అండ్ ఎబో స్కోర్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు చూడండి ఇక్కడ నార్మలైజేషన్ ఎలా జరిగింది. సో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మనకి అంతకుముందు ఎక్కువ ఉన్నారు అండ్ స్కోర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి హైయెస్ట్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది కూడా. సో 3706 అండ్ బిలో అంతకంటే తక్కువ ర్యాంకు వచ్చి ఉంటుందన్నమాట. ఏది 80 కంటే మీ స్కోరు ఎక్కువ వచ్చిన వాళ్ళకి. సో ఇక్కడ తీసుకున్నట్లయితే 80 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎంత వచ్చింది, 2600 కంటే తక్కువ వచ్చింది. సో ఇలా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మీద అండ్ వాళ్ళు చేసిన స్కోర్ హయ్యెస్ట్ స్కోర్ మీద కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వాటిని బట్టి మీకు ఈ స్కోరు వర్సెస్ ర్యాంక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి ఇంత స్కోర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇంత ర్యాంకే వస్తుంది అని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇక్కడే చూడండి మీకు 80 ఏవో వచ్చిన వాళ్ళు అంటే ర్యాంకు 3700 ఉంటే 24లో ఇక్కడ 2600కే తగ్గిందనమాట. అంటే మంచి ర్యాంక్ వచ్చింది ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తగ్గారు కాబట్టి. సో అదేవిధంగా 75 అండ్ ఎబో ఇక్కడ 3700 నుంచి 5400 వరకు ఉంటే ఇక్కడ 3996 నుంచి 6100 వరకు ఉందన్నమాట. సో ఆ ర్యాంక్ బ్యాండ్ అనేది మారింది అంటే మీ మార్కులు బట్టి. ఇది 2600 నుంచి 3995 అంటే 4000 వరకు. సో ఇక్కడ ఎంత వరకు పోయింది, ఇది 5400 దాకా పోయింది. సో ఈ విధంగా మనకి ఆ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నాను. సో ఇలాంటి డీటెయిల్స్ ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా మీకు యూట్యూబ్లో మన ఛానల్లో ఉంటాయి. లేదు మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి అని అంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదు మనకి ఇంకా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మేనేజ్మెంట్ కోటాలో కానీ లేదంటే ఎన్ఆర్ఐ కోటాలో కానీ సీటు కావాలి అని అంటే తప్పకుండా కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. లేదా మన అడ్రస్కి వచ్చినా కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ అంతా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు. సో ఈ పర్సనలైజ్డ్ గైడెన్స్ అయితే మీకు ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా మీరు కౌన్సిలింగ్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు సర్వీస్ కావాలంటే కూడా ఆప్షన్స్ పెట్టడం, రిజిస్ట్రేషన్ చేయడం, ఆప్షన్స్ పెట్టడం. సో మాక్ అలాట్మెంట్ ఉంటుంది, తర్వాత రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఇలా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా ఉంటాయి. ఆ తర్వాత స్లైడింగ్ ఉంటుంది. ఇట్లా చాలా రకాల ఇది ఉంటుంది కాబట్టి మీకు ఇవన్నీ కూడా ఎక్కడ మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ మీకు అవసరం ఉంటుందన్నమాట. సో ఆ గైడెన్స్ కోసం మీరు తప్పకుండా మన ఆఫీస్ని సంప్రదించవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా మీకు ఇన్ఫర్మేషన్, గైడెన్స్ ఇవన్నీ కూడా తప్పకుండా వస్తూ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.